బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డ టెక్కీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతని చావుకు కారణం అని లేఖలో పేర్కొన్న అతుల్ భార్య, అత్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరులో టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య నిఖితను గురుగ్రామ్లో అరెస్ట్ చేయగా తల్లి, సోదరుణ్ణి ప్రయాగ్రాజ్లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కొన్ని రోజుల క్రితం నిఖిత, ఆమె కుటుంబం వేధింపులకు భరించలేక ఆరోపిస్తూ టెక్కీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం బెంగళూరు పోలీసులు జౌన్పూర్లోని నిఖితా సింఘానియా ఇంటికి నోటీసులు అంటించారు. 3 రోజుల్లోగా వాంగ్మూలాన్ని నమోదు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. నిఖితా సింఘానియా, నిషా సింఘానియా, అనురాగ్ సింఘానియాల తరఫున అలహాబాద్ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు దాఖలైంది. భార్య, ఆమె కుటుంబం వేధింపులతో 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనకు న్యాయం జరగాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. బెంగళూరులో సోమవారం ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తప్పుడు నేరం మోపిందని, న్యాయ వ్యవస్థ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తుందని చెబుతూ ఆయన రాసిన సూసైడ్ లేఖ, రికార్డ్ వీడియో వైరల్ అవుతున్నాయి. తనతో పాటు తన ఫ్యామిలీపై కేసు పెట్టడంపై అతుల్ తీవ్ర ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. బీహార్కు చెందిన అతుల్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. జౌన్పూర్ కోర్టులో న్యాయమూర్తి కేసు సెటిల్మెంట్ కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. పురుషులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఎత్తిచూపుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఇదిలా ఉంటే చనిపోయే ముందు రోజు వరకు అతుల్ అంతా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చివరి రోజు, ముందు రోజు, చివరి రోజు, చివరి క్షణం అంటూ 3 భాగాలుగా విభజించుకున్నాడు. తన ఫోన్ ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నైజేషన్ని తీసేశాడు. ఇతరులు తన ఫోన్ యాక్సెస్ చేసే విధంగా చేశాడు. తన కారు, బైక్ కీలు, గది తాళాలను ఫ్రిడ్జ్పై ఉంచడంతో పాటు ఆఫీస్ పని అంతా పూర్తి చేసి ఆఫీస్ ల్యాప్టాప్, ఛార్జర్ని సమర్పించాలనే పనులని చెక్ లిస్టులో చేర్చాడు. ఆర్థికపరమైన విషయాలతో పాటు తన ఆఫీసు పనికి సంబంధించి డేటా బ్యాకప్ చేయడంతో పాటు వీడియో సూసైడ్ నోట్లను అప్లోడ్ చేయడం వంటి అంశాలు ఉన్నాయి. లాస్ట్ మూమెంట్ అమలు సెక్షన్లో స్నానం చేయాలని రాసుకున్నాడు. ఫ్రిడ్జ్పై సూసైడ్ నోట్ పెట్టి వాటిపై కార్, బైక్, గది తాళాలు ఉంచాడు. అతుల్ సోదరుడు వికాస్ కుమార్ మాట్లాడుతూ తనకు చివరిగా వీడ్కోలు సందేశాలు పంపాడని, అతని కారు గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పంచుకున్నాడని చెప్పారు. వీటితో పాటు అతడి లాయర్లకు, కుటుంబ సభ్యులకు మెసేజ్లు పంపడం, హైకోర్టు, సుప్రీంకోర్టు మెయిల్ పంపడం వంటివి చెక్ లిస్టులో రాసుకున్నాడు.
వీటన్నింటినీ నెల రోజులుగా అతుల్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నేను నా కుటుంబం పట్ల పెండింగ్లో ఉన్న నా బాధ్యతలను పూర్తి చేయడానికి, నా పని కట్టుబాట్లు మొదలైన వాటిని పూర్తి చేయడానికి నాకు కొన్ని నెలలు పట్టింది. అలాగే చాలా ప్రభుత్వ కార్యాలయ పనులు నెమ్మదిగా ఉన్నాయి. ఇది ఆత్మహత్యకు, ఈ ఆలస్యంకు దారితీసింది. ఈ ఆలస్యం నన్ను, నా కుటుంబాన్ని వేధించే వారికి, దోపిడీ చేసేవారికి సాయం చేయదు అని ఆయన నోట్లో రాసుకున్నాడు. నేను ఎక్కువగా కష్టపడి పనిచేస్తే, నా పనిలో మరింత మెరుగైతే అది నా కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తుంది. మొత్తం న్యాయ వ్యవస్థ నన్ను వేధించారని ప్రోత్సహిస్తుంది, వేధించేవారని ప్రోత్సహిస్తుంది, సాయం చేస్తుంది. ఇప్పుడు నేను పోయిన తర్వాత డబ్బు ఉండదు. ఇక నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రుల్ని, సోదరుని వేధించేవారు ఉండరు అని ఆవేదనతో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయి. భార్యతో పాటు ఆమె తల్లి కూడా నువ్వు ఇంకా ఎందుకు చావలేదు అని అన్నారని అతుల్ వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఆయన భార్య, కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. तो मेरा मानना है कि मुझे खुद को ही खत्म कर लेना बेस्ट है मेरे लिए, क्योंकि जो मैं पैसे कमा रहा हूँ उसी से मैं अपने दुश्मन को बलवान बना रहा हूँ। वही पैसे मुझे ही बर्बाद करने के लिए यूज हो रहे हैं, और ये साइकिल बढ़ता ही रहेगा, है ना। मेरे ही टैक्सेस के पैसे से ये कोर्ट, ये पुलिस सिस्टम मुझे और मेरी फैमिली को और बाकी लोगों को भी हैरास करेगा, जो अच्छे लोग हैं। तो जो सप्लाई है वैल्यू का, उसी को खत्म कर देना चाहिए। और एनीवे गेव मी अ सजेशन क्या दे told me to commit suicide, and I think they're right. That's the right solution what they've suggested me. So I'm gonna take my life now. Also मेरी कुछ आखिरी इच्छाएं भी बताना चाहूंगा मैं। तो मेरी कुछ आखिरी इच्छाएं जो हैं ये हैं, ज्यादा मुझे उम्मीद तो नहीं है, लेकिन अभी भी मैं अपनी वाइफ को बोलूंगा कि उसमें तो कोई वैल्यू नहीं है, मेरी वाइफ में खुद। तो मेरे बच्चे को क्या ही बड़ा करेगी वैल्यू के साथ। मेरे पेरेंट्स को मेरा बच्चा दे रहे, वो उसको बेटर वैल्यू के साथ बड़ा करेंगे। और आई थिंक शी शुड हैव डन इट विथ मी, शी शुड हैव गिवन द चाइल्ड टू मी, बट मुझे बच्चे से अलग रख के दुख पहुंचाने के लिए उसने किया है, जबकि उसे भी पता है वो बच्चे को रेज करने में अक्षम है। खुद ही बोली कि मैं बच्चे के पाल परवरिश के लिए पैसे भी नहीं है अगर तुम्हारे पास, तो हमें दे दो बच्चा, मेरा आखिरी अंश है, मेरे माँ बाप को दे दो, वो बहुत नाजों से पालेंगे उसे। और मेरा भाई एक बहुत अच्छा आदमी है, वो भी पालेगा उसे, बट मुझे ज्यादा उम्मीद नहीं है इसकी। दूसरा है, और मैं अपने माँ बाप और भाई को बोलूंगा कि बिना किसी कैमरे के मेरी पत्नी या उसकी माँ या उसके किसी भी फैमिली मेंबर से बिना कैमरा पब्लिक प्लेस के ना मिले। आप पर रेप केस भी लगाया जा सकता है, कोई भी केस लगाया जा सकता है। तो बहुत ध्यान से, अगर किसी भी बात के लिए मिले तो पब्लिक प्लेस पे मिले। बाकी और औरतें होनी चाहिए हमारी तरफ से जो टेस्टिफाई कर सके कि कुछ गलत नहीं हुआ है, कैमरा होना चाहिए तभी मिले। दूसरा कि मेरे मरे हुए शरीर के आसपास मेरी पत्नी या उसका परिवार की तरफ से कोई नहीं आना चाहिए। तीसरा, मेरा अस्थि विसर्जन तब तक नहीं होना चाहिए जब तक मेरे हरासर्स को पनिशमेंट नहीं मिलता है, तो मेरा अस्थि विसर्जन ना हो। अगर इतने सारी चीजें, एविडेंस और सब कुछ होने के बाद भी अगर कोर्ट, ये जज और मेरे बाकी के हरासर्स को पनिशमेंट नहीं देती है और बरी कर देती है, तो मेरा जो अस्थि है वहीं कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए, ताकि मैं ये जान जाऊं हमेशा हमेशा के लिए, मैं ये अपना लेसन सीखता रहूं कि इस देश में क्या वैल्यू है एक लाइफ की। तो ये एक है। और जुडिशियरी से मेरी एक दरख्वास्त है कि मेरे माँ बाप और भाई को इन फॉल्स केसेस में और हरास नहीं किया जाए, इसे खारिज किया जाए। और मेरे हरासर्स को और इस करप्ट जज को, और ये माधव का भी इन्वेस्टिगेशन होना चाहिए, है ना, ये भी लाखों रुपए कमाता है, तो जरूर पकड़ा जाएगा। बेसिक से कोई इन्वेस्टिगेशन करेगा तो कोई ना माधव पकड़ा जाएगा, उसके पास प्रॉपर्टीज होंगी, पैसा होगा, जज के पास प्रॉपर्टी पैसा होगा एक्स्ट्रा,